క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు శుభాలు. దేవుడు నీతి అనుగ్రహించుట అనే ధ్యానాంశాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. మనము ఇంతవరకు 5 భాగాలుగా దీన్ని ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము. ఈ దినము మనము రోమపత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలలో దేవుని రక్షణ సిద్ధాంతము 6వ భాగాన్ని ధ్యానించుకుందాము. రోమ 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలలో పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని రక్షణ సిద్ధాంతాన్ని అబ్రహాము గారి జీవిత వృత్తాంతం నుండి ధ్యానము చేస్తూ ఉన్నాము. 4వ వచనంలో పని చేయవానికి జీతము రుణమే గాని దానము అనబడదు అంటున్నారు. అవును, మరి మనము నెలంతా కష్టపడితే వచ్చే జీతము అది మన యజమానుడు మనకు ఇవ్వాల్సిన రుణమే తప్ప అది మనకు ఏమీ ఉచితంగా దానము చేయటం లేదు కదా. అయితే పని చేయకుండా మనకు ఎవరైనా ఏదైనా జీతం ఇస్తే, గిఫ్ట్ ఇస్తే అది దానము అంటారు. దీనిని ఉదాహరణగా చూపుతూ అంటున్నారు అపోస్తలుడైన పౌలు గారు. అలాగే దేవుడు కూడా ఒక భక్తిహీనుని నీతిమంతుడుగా తీర్చారు అంటే అది గిఫ్ట్, దానం. అబ్రహాము గారు నిజం చెప్పాలంటే వారి వృత్తి విగ్రహాలు అమ్ముకోవడం. అలాంటి విగ్రహారాధన చేసే కుటుంబం నుండి దేవుడు అబ్రహాము గారిని ఏర్పరచుకున్నారు. కాబట్టి ఇక్కడ భక్తిహీనుడు అనే మాట ఉపయోగించారు. అయితే అబ్రహాము గారు తను ఎలాంటి కుటుంబం నుండి వచ్చినా దేవుణ్ణి మనస వాచ కర్మేనా నమ్మారు. కాబట్టి ఆ నమ్మకమే అబ్రహాము గారిని నీతిమంతుడుగా తీర్చింది. ఇంతకీ నీతిమంతుడుగా తీర్చడం ఏమిటి? మొదటిగా అబ్రహాము గారిది విగ్రహాలు అమ్ముకుంటూ విగ్రహారాధన చేసే కుటుంబము. రెండవదిగా పుట్టిన ప్రతి మనిషి ధర్మశాస్త్రం ప్రకారము ఉగ్రతకు పాత్రుడు, శిక్షకు పాత్రుడు. ఇలాంటి శిక్షకు పాత్రుడైన వాణిని దేవుడు నీతిమంతుడుగా ఉచితంగా తీర్చారు అంటే అది దానమే కదా. ఒక్కసారి మనము ఆలోచిద్దాం. మనుష్యుల మత సంబంధమైన క్రియలను బట్టి దేవుడు వారిని రక్షిస్తాడు అంటే వారు తమ రక్షణను తామే సంపాదించుకున్నట్లు. అలాంటప్పుడు వారికి నేను ఫలాని పని చేసినందు వలన నాకు ఈ రక్షణ దొరికింది అని గొప్పలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. అయితే 3వ అధ్యాయము ప్రకారము ధర్మశాస్త్రము సంబంధమైన క్రియలు, ఆచారాల ద్వారా కానీ మంచి పనుల వలన కానీ రక్షణ కలగడం లేదు అని చూసుకున్నాము. ఇది కేవలము దేవుని యందు విశ్వాసము ద్వారా మాత్రమే కలుగుతుంది. ఇక్కడ పాప విముక్తి, రక్షణ, దేవుని నీతి ఇలాంటివి దేవుడుగా ఉచితంగా ఇచ్చేవే. వాటిని పొందడానికి ఏకైక మార్గము విశ్వాసముతో దేవుణ్ణి అడిగి పొందుకోవడమే. 3వ అధ్యాయము 21 వచనం నుంచి 28 వచనాలు. ఇది మనుషులు స్వాభావికముగా ఆలోచించే దానిని పూర్తిగా విరుద్ధము. తాము చేసే మంచి పనుల వలననే తాము నీతిమంతులుగా పిలువబడుతున్నాము అని చెప్పుకోవడం అంటే వారికి చాలా ఇష్టము. వీటితో పాటు తమ మంచి పనులతో వారు తమ యొక్క రక్షణ, మోక్షము, నీతి సంపాదించుకోగలము అని వారు అనుకుంటున్నారు. అయితే పౌలు గారు అలా జరగనే జరగదు అని ఘంటాపదంగా చెప్తున్నారు. అందుకే అనేక మంది ఆయనకు వ్యతిరేకులై ఆయనను చాలా హింసించారు. వారు తలంచేది ఏమిటంటే ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు, ఆచారాలు పాటిస్తే విముక్తి, మోక్షము, రక్షణ వచ్చేస్తుంది అని అనుకునేవారు.
పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వారిని ఎదిరించి అలా జరగదు, కేవలము విశ్వాసం ద్వారానే కలుగుతుంది అని చెప్పేవారు. అందుకని ఆయన అనేక చోట్ల ఘోరంగా హింసించారు. మనము అపోస్తల కార్యాల్లో చూస్తే 9వ అధ్యాయం 23వ వచనం, 13వ అధ్యాయం 45వ వచనము, 14వ అధ్యాయం 5వ వచనము, ఇట్లా చాలా వచనాల్లో మనము చూడవచ్చు. ఇదే మాటను రోమీలకు కూడా వివరిస్తూ అబ్రహాము గారి జీవితం నుండి వివరిస్తున్నారు మన పౌలు గారు. ప్రియ దైవజనమా, ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించండి. దేవుడు నిర్దోషులుగా ఎవరిని ఎంచుకున్నారు? పాపులను. కారణము ధర్మశాస్త్రం నిరూపిస్తుంది, పుట్టిన ప్రతి ఒక్కరూ పాపులే. దేవుని దృష్టిలో పాపము లేనివారు ఎవరూ లేరు. పశ్చాత్తాపపడి యేసయ్య పాదాలు పట్టుకొని పాపిని ప్రభువా క్షమించమని వేడితే దేవుడు ఎవరినైనా ఎంత ఘోర పాపినైనా క్షమిస్తారు. దేవుడు క్షమించలేని దుర్మార్గుడు ఎవ్వరూ లేరు. దానికి పౌలు గారే సాక్ష్యము. సిలువపై వ్రాలాడే దొంగ సంగతి ఒక్కసారి ఆలోచించండి. దొంగని కూడా దేవుడు క్షమించారు. అసలు దేవుని ఉద్దేశం ఏమిటి? యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనంలో, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. 1 కొరింథీ 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల్ని ఒకసారి చూద్దాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకిడి జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితరి. కాబట్టి ఒకరోజు మనము ఆ కోవకు చెందిన వారమే కానీ దేవుడు దయతలచి మనలను విమోచించారు. కాబట్టి సహోదరుడా, సహోదరి, దేవుడు ప్రేమించలేని, క్షమించలేని పాపి, దుర్మార్గుడు అంటూ ఎవడూ లేడు. నీవు ఎవరివైనా సరే క్షమాపణ అడిగితే దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. అయితే ఒక ఆజ్ఞ, ఇకను పాపము చేయకుము. అబ్రహాము గారిని క్షమించారు దేవుడు. రాజైన దావీదుని క్షమించారు దేవుడు. ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి నీవు వస్తావా? దైవాశీస్సులు.